వందనాలండి. ఈరోజు జూలై 6 మారుమనసు పొందిన దుష్టరాజు మనష్షే గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 దినవృత్తాంతంలో 33వ అధ్యాయంలో 2వ వచనము తర్వాత 10-13 వరకు చదువుతున్నాను. మనష్షే ఇజ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అంత పెద్ద పనిష్మెంట్ వచ్చేంత వరకు తెలుసుకోలేకపోయాడు మనష్షే. 55 సంవత్సరాల దీర్ఘకాల రాజ్యపాలన చేసిన రాజుగా మనష్షే పేరు పొందాడు. అయితే ఇంకొక బిరుదు కూడా సంపాదించుకున్నాడు. బైబిల్ అంతటిలో అన్యాయమైన చెడ్డ రాజు అతనే. అంతకంటే మించిన అన్యాయస్తుడు చెడ్డవాడు లేడు, దుష్టుడు. లేఖనాలలో 2వ దినవృత్తాంతంలో 33లో 2-9 వరకు ఉన్న వచనాలు చదివితే అతని చెడు క్రియల జాబితా బైబిల్ అంతట్లో ఎక్కడా లేదు. అంతటి బాధాకరమైన విషయాల జాబితా చదువుతుంటే మనష్షేపై జుగుప్స కలుగుతుంది. విగ్రహారాధన, అవినీతి, అనైతిక క్రియలు, మాంత్రిక క్రియలు, ఇతరులను శ్రమ పెట్టుట ఇవన్నీ అతని రాజ్యంలో సాధారణంగా జరిగే విషయాలు. అతని తండ్రి అయిన హిజ్కియా చేసిన మంచి పనులను పాడు చేయటే కాకుండా అన్యులు చేసే అవినీతి క్రియలు నాకు సాటి రావు అన్నట్టుగా చేశాడు. మనష్షే అను పేరుకు అర్థము మర్చిపోవుట. తల్లిదండ్రుల మాదిరి దేవుని యందు భయభక్తులతో పెంచబడుట అతను మర్చిపోయాడు. అతని పాలనలో యూదా జనాంగం ఎప్పుడూ ఎవరితో పోల్చలేనంత పాపంలో కూరుకుపోయారు. అయినా ఈ కథ ద్వారా మనకు నిరీక్షణ కలుగుతుంది. ఎలాగో చూద్దాం. మనష్షే ముందు వచ్చిన అనేక మంది రాజులు మొదటి నుండి మంచి పరిస్థితిలో ఉన్నా కూడా చివరికి వచ్చేసరికి దేవునికి దూరం అయిపోయారు. మనష్షే వీరందరికంటే ఎక్కువ చీకటి రాజ్య పాలన చేసి చాలామంది కంటే మంచి ముగింపుతో వెళ్ళిపోయాడు. అతని కథలో మొదట చెడు, ఆ తర్వాత బందీగా కొనిపోబడుట, పశ్చాత్తాపము, మారు మనస్సు, కనికరం కొరకు మొరిపెట్టుట ఇవన్నీ చూస్తే పౌలు రోమపత్రిక 5:20లో చెప్పినట్లు పాపము విస్తరించినప్పుడు కృప కూడా విస్తారంగా దొరుకుతుంది అనిపిస్తుంది. ఇతని జీవితంలో అనేకమైన నాటకీయ పరిణామాలు చాలా కనపడతాయి. తప్పిపోయిన పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రికి ఈ కథ నిరీక్షణ ఇస్తుంది. తప్పిపోయిన రాజును తన దారిలోకి తెచ్చుకొని ఆ దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అనే సంగతి అర్థం చేసుకొని మన పిల్లల్ని కూడా సరైన దారిలో పెడతాడు అనే నిరీక్షణతో మనం ఉండొచ్చు. విశ్వాసంతో ప్రార్థించడం మానకూడదు. మనష్షే అనుభవించిన శ్రమలు లాంటివే యూదా దేశానికి కూడా వస్తాయని దేవుడు మనష్షే ద్వారా చూపించాడు. తిరుగుబాటు ద్వారా బబులోనికి తీసుకొని పోబడి పశ్చాత్తాపం వల్ల తిరిగి స్వదేశానికి ఏ విధంగా మనష్షే వచ్చాడో అదేవిధంగా త్వరలో అతని జనులు కూడా చెరలోకి అవిధేయత వల్ల వెళ్తారు, కానీ వారు కూడా పునరుద్ధరించబడి తిరిగి వారి దేశానికి తేబడతారు అనే విషయము మనకు అర్థమవుతుంది. తప్పిపోయిన మనష్షే వల్ల దేవుడు చూపిన కనికరము మనందరికీ నిరీక్షణ ఇస్తుంది. మనష్షే పాలించిన 55 సంవత్సరాల్లో మొదటి 35 సంవత్సరాలు అవిధేయత, దురహంకారములతో నిండి ఉంది. కానీ పశ్చాత్తాపంతో చెర నుండి వచ్చాక చేసిన 20 ఏళ్ల పాలన దేవుని చిత్తానుసారంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడ మనష్షే అంతటి చెడ్డ రాజును కూడా బాగు చేసి డిసిప్లిన్ చేసి మళ్ళీ మీ ఎదుగు తెచ్చుకున్నారు నాయన. ఇది మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చేటట్టు చేయండి తండ్రి. మేము కూడా అందరము పాపలమే అని మాకు తెలుసు. పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వస్తే మీరు ఆదరిస్తారనే విషయము నిశ్చయంగా మాకు తెలిపినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ అదే కాన్ఫిడెన్స్తో జీవించేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.